హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ట్రేడ్ ఎలా చేసానో డిస్కస్ చేద్దాము 1 minute టైం ఫ్రేమ్లో. అండ్ సిమిలర్లీ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేద్దాం. ఎక్కడ కరెక్ట్ జోన్, బై జోన్ లేదా సెల్ జోన్ చూద్దాము, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనేది చూద్దాము. అండ్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. ఇవాళ మార్కెట్ ఎట్లా ఎట్లా పర్ఫామ్ చేసినాయి, చార్ట్స్ ఎలా ఎలా బిహేవ్ చేసినాయి, ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది చూద్దాము. సో ఓవరాల్గా చూస్తే నిఫ్టీ అనేది సైడ్ వేస్ మార్కెట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా కింద పడి మళ్ళీ పైకి వెళ్ళి ఒక రకంగా వెరీ కన్ఫ్యూజ్ ట్రేడ్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ అయితే. సో ఇనిషియల్గా నేను ఎలా ట్రేడ్ చేశానంటే, మనకి ఇప్పుడు ఇక్కడ రెడ్ పడ్డది, ఇంకో రెడ్ పడ్డది. నేనేమనుకున్నానంటే ఈ ఇక్కడ ఈ ఈ టైప్ ఆఫ్ జోన్లో ఇక్కడ రెడ్ పడ్డది, ఈ నిఫ్టీ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది, సంథింగ్ బ్రేక్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ నేను ఇంకా పైకి వెళ్తుందేమో అని అనుకొని ఇక్కడ సమ్వేర్ బై చేశాను. బై చేస్తే ఇది ఒక ఇమీడియట్ టార్గెట్ అయ్యేది, లేదా నెక్స్ట్ ఇది ఇమీడియట్ ఇంకో టార్గెట్ అయ్యేది. బట్ మార్కెట్ ఏం చేసిందో కింద పడ్డది, కింద ఈ గ్రీన్ బట్ కింద పడ్డది. ఇక్కడ నుంచైనా రివర్స్ అవుతుంది, పైకి వెళ్తుంది అని అనుకున్నాను. బట్ చాలాసేపు పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ లెవెల్ అనేది టార్గెట్ మనం ఎక్స్పెక్టెడ్గా హిట్ అయింది, బట్ చాలా వెయిట్ చేయాలి. సో దీనివల్ల చాలాసేపు వెయిట్ చేశాను, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అయితే రాలేదు. ఓకే, బట్ మన అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. బట్ ఇంతసేపు ఎవరు వెయిట్ చేయరు ట్రేడ్లో. సో ఇది ఇవాళ ట్రేడ్ కంప్లీట్గా. సో ఇక్కడెక్కడ బై చేశాను, కింద పడ్డది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను, బస్ రివర్స్ అయింది. బట్ కింద ఈ మళ్ళీ ఇట్లా అని ఒక బౌల్ షేప్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది, రివర్స్ అయింది. ఇంకా నిఫ్టీ అంటారా, జనరల్గా అయితే ఇక్కడ ఏదైతే బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇది టార్గెట్ హిట్ అవ్వాలి. బట్ అక్కడ టార్గెట్ హిట్ అవ్వకుండా ఒక రకంగా సైడ్ వేసే నడిచింది మార్కెట్ కంప్లీట్గా. సో ఓవరాల్ వెరీ డిఫికల్ట్ ట్రేడ్ అని చెప్పాలి ఇవాళ మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఏదైతే చేశాను, బట్ ఓవరాల్ పాజిటివ్గానే బయటికి వచ్చాను, విచ్ ఇస్ ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ ఇవాళ ట్రేడ్ తీసుకున్న పద్ధతి. అండ్ ఇవాళ టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ చూద్దాం. మార్కెట్లో ఓవరాల్ సైడ్ వేస్ కాబట్టి ఫస్ట్ మనం గెయినర్స్ చూద్దాము. అపోలో హాస్పిటల్ అంట ఫస్ట్ స్టాక్. ఓకే, ఓకే అపోలో హాస్పిటల్ చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్ ఇది. ఓకే, కంప్లీట్ మార్కెట్ సైడ్ వేస్ ఉంది కదా. సో మోస్ట్లీ ఒక ప్రాపర్ ట్రేడ్స్ సెటప్ అయితే లేదు ఇవాళ. జనరల్గా గ్రీన్ పడ్డది. ఇక్కడ నుంచి బై చేస్తాము, ఇక్కడ బై చేస్తుంటే ఇక్కడ వరకు టార్గెట్ వెళ్ళింది. ఓకే, నేను పివర్ట్స్ కూడా లైక్ ఆన్ చేశాను, పివర్ట్స్ కూడా వేసాను ఇండికేటర్. సో ఎక్కడన్నా బై చేసి ఇక్కడ వరకు వెయిట్ చేసి, కానీ ఇక్కడ వెయిట్ చేయాల్సిన, ఎగ్జిట్ అవ్వాల్సిన సిగ్నల్ అయితే లేదు. అంటే పివట్ లైన్ ఏం లేదు. దాని తర్వాత అయితే మార్కెట్ పడిపోయింది. సో కంప్లీట్ ఒక సైడ్ వేస్ మార్కెట్. వాళ్ళైతే ప్రాపర్ ట్రేడ్ అయితే లేదు. ఒకవేళ ఈ ట్రేడ్ చేస్తుంటే లాస్లోనే బయటకు వచ్చేవాళ్ళు. ఇట్స్ నాట్ ప్రాపర్ ట్రేడ్ అనమాట బేసికల్లీ. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము, బిఈఎల్. ఓకే, సో బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఓకే, సో ఒక రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఎవరైనా సెల్ చేస్తారు ఇక్కడ ఈ లెవెల్. రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఇక్కడ సెల్ చేసినా ఇక్కడ పడి మళ్ళీ ఇక్కడ వెళ్ళింది కాబట్టి ఇమీడియట్గా మనం రివర్స్ సైడ్ తీసుకుంటాం, బై చేస్తాము. బై తీసుకొని ఇదొక టార్గెట్ పెట్టుకోవచ్చు, R2 అనేది. నెక్స్ట్ R3 టార్గెట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత స్టాక్ ఎలా మూవ్ అని చూద్దాం. ఎస్, దాని తర్వాత కంప్లీట్ ఒక రకంగా సైడ్ వేస్ అనే చెప్పాలి. మార్కెట్ కింద పడ్డది, బట్ ఓవరాల్గా ఇంత పేషెన్స్గా వెయిట్ చేయలేము మనం. ఇక్కడ ఇక్కడ పడింది కదా. సో ఇక్కడ ఏం రివర్స్ ట్రేడ్ ఒక లెవెల్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం బేసికలీ. సో బేసికలీ ఇక్కడ బేసికలీ సెల్ ట్రేడ్ తీసుకుంటాం, మళ్ళీ రివర్స్ పైకి వెళ్తే ఇక్కడ బై చేస్తాం. సమ్వేర్ R3 దగ్గర ఇక్కడ కానీ ఈ లెవెల్ R3 దగ్గర పైకి వెళ్ళగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది బెస్ట్ ట్రేడ్ అనమాట కదా. అండ్ రిలయన్స్ చూద్దాము.
సో నెక్స్ట్ ఒక స్టాక్ వచ్చేసరికి రిలయన్స్. ఫస్ట్ ఒక రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇంకా మనం పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసి బై చేయాలి ఇట్లాంటి ట్రేడ్లో. సో ఇమీడియట్గా మనకి టార్గెట్ వచ్చేసరికి ఈ R1 అనేది పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ R1 కింద మధ్యలో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. R1 పెట్టుకోవచ్చు. R1 కాకుండా ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తారంటే ఈ బ్లూ లెవెల్ అండ్ నెక్స్ట్ రెడ్ లెవెల్ కూడా హిట్ అయింది. బట్ మోస్ట్లీ R1 దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ ఈ బ్లూ లెవెల్ దాటినా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ప్రాపర్ ట్రేడ్ అనమాట రిలయన్స్. ఇప్పుడు టాప్ 3 లూజర్స్ చూద్దాం. సో టాప్ 3 లూజర్స్లో నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది. బట్ నెస్లే ఇండియా చాలా అంటే ఫస్ట్ నెస్లే ఇండియా చూద్దాము. ఓకే, నెస్లే ఇండియా. నెస్లే ఇండియా అనేది రెడ్ పడ్డది. ఇక్కడ నుంచి మనకి రివర్స్ అవుతుంది అని అనుకోవచ్చు ఇక్కడ బేసికల్లీ. సో ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి, బేసిక్గా రివర్స్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ బ్లూ లెవెల్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఈ పివట్ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి. సో ఇక్కడ మనం సెల్ రేట్ తీసుకుంటాం. అప్పుడు ఇమీడియట్ టార్గెట్స్ వచ్చేసరికి S1, నెక్స్ట్ గ్రీన్ అనమాట టార్గెట్. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే కింద వరకు ఇంకో నెక్స్ట్ పివట్స్ S2, S3 అనేది టార్గెట్ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో బేసికలీ మళ్ళీ చెప్పాలి అంటే 2 రెడ్స్ పడ్డాయి. బట్ 2 రెడ్స్ పడంగానే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది ట్రేడ్, బై మోడ్లోకి వెళ్తుంది మార్కెట్. బట్ ఇక్కడ ఇది కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళింది. ఇనిషియల్గా మనకి ఏం చేస్తామంటే ఇక్కడ బై చేసుకుంటాం. చాలాసేపు పేషెన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 45 minutes తర్వాత మనకి ఇది బ్రేక్ అవుతుంది. పివట్ లెవెల్ అనేది మెయిన్ పివట్ లెవెల్. ఈ బ్రేక్ అయినాక మనం ఫిక్స్ అయిపోయి రివర్స్ సెల్ ట్రేడ్ తీసుకొని సెల్ చేయాలన్నమాట. ఫస్ట్ బై, తర్వాత సెల్, రివర్స్ ట్రేడ్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూద్దాము. ఓకే, యాక్సిస్ బ్యాంక్ అనేది ఈజీ ట్రేడ్ అనమాట. ఒక రెడ్ పడ్డది, ఇంకో రెడ్ పడ్డది. ఇక్కడ మనం సెల్ చేస్తాం. S1 ఒక టార్గెట్, నెక్స్ట్ S2 అనేది ఒక టార్గెట్ ఈజీగా హిట్ అయింది. దాని తర్వాత ఇంకా మార్కెట్ సైడ్ వేస్. ఓకే, సో ఈజీ ట్రేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్. సో శ్రీరామ్ ఫైనాన్స్ అనేది ఇక్కడ కూడా చాలా ఈజీ ట్రేడే. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో రెడ్. ఇక్కడ ఎక్కడైనా మనం సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక ఈ టార్గెట్ నెక్స్ట్ S1 ఆర్ గ్రీన్ లైన్ హిట్ అయిందా లేదు చూద్దాం. ఎస్, హిట్ అయింది. సో హిట్ అయినాక ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే కింద వరకు వెళ్ళింది మార్కెట్. బట్ నాకు తెలిసి దట్ ఈస్ అ గుడ్ ట్రేడ్. అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇక్కడ సెల్ చేసి S1 దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా కింద ఎక్కడైనా సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఇవాళ ట్రేడ్స్ మనకి ఏమేమి జరిగినాయి మార్కెట్లో. సో ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ టుమారో 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడ బై సెల్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.